ఉదయం నుంచి ఫ్లాట్ గా సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 104 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి ఇక ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, సర్వీస్ సెక్టార్ లాభపడగా డిఫెన్స్, రియాలిటీ, మెటల్, ఎనర్జీ సెక్టార్లు నష్టపోయాయి. ఇటు బులియన్ మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ 1300 నష్టపోయి 1,45,599 వద్ద ట్రేడ్ అవుతుంది. కేజీ సిల్వర్ 4,200 రూపాయలు నష్టపోయి 2,31,944 వద్ద కొనసాగుతుంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, మనం మార్కెట్ గురించి చూస్తున్నాం. గోల్డ్, సిల్వర్ రేట్లో కూడా మార్పులు జరిగినాయి. మార్కెట్ ప్రస్తుతం ఎలా క్లోజింగ్ ఉండే అవకాశం ఉంటుంది అండ్ క్లోజ్ అయిపోయి ఉంటుంది ఏంటి సార్, దానికి సంబంధించిన డీటెయిల్స్? ఓకే, గుడ్ ఈవినింగ్ రత్న. మార్కెట్ అయితే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనుకోవచ్చు. నిఫ్టీ 50 అయితే 31.65 మైనస్, సెన్సెక్స్ 104 పాయింట్లు మైనస్, నిఫ్టీ 500 65 పాయింట్లు మైనస్, నిఫ్టీ బ్యాంకు 90 పాయింట్లు మైనస్, నిఫ్టీ ఐటీ మాత్రం పాజిటివ్ లో 662.71 ప్లస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఫ్లాట్ క్లోజ్ అయింది 0.50నే. బిఎస్సి బ్యాంకు నిఫ్టీ 124 పాయింట్ మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 200 -32, నిఫ్టీ 100 54.80, నిఫ్టీ స్మాల్ క్యాప్ 46.45, బిఎస్సి 500 -98.54, బిఎస్సి 100 28.87. మొత్తం ఒక్క ఐటీ తప్ప మిగిలిన ఫాల్. మిగిలిన 4 రోజుల ప్రాఫిట్ ఏదైతే ఉందో అది బుకింగ్ జరిగింది అనమాట. ప్రాఫిట్ బుకింగ్ ఒక 500 పాయింట్లు తేడా అనమాట, లోకి హైకి. ఉదాహరణకి 78,665 పాయింట్లు హైలోకి వెళ్తే ఇప్పుడు 78,180, 660 మైనస్ 180. మళ్ళీ 78,031కి వచ్చింది లో. అంటే లో నుంచి ఒక 150 పాయింట్లు ప్లస్ లో, మళ్ళీ 78,665 నుంచి 78,180. అంటే 400, అంటే సుమారు 500 పాయింట్లు మైనస్ అనమాట, పైనుంచి కిందికి రావటం జరిగింది. ఇక తర్వాత దీనికి మెయిన్ ఒక 4 కారణాలు ఉన్నాయి. ఒకటేంది, 4 రోజుల నుంచి ఏదైతే ప్రాఫిట్ లో వచ్చిందో అది బ్రేక్. ఇవాళ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ ఎన్ఎస్సి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనేది ఒకటి. వరల్డ్ మార్కెట్లు కూడా పెద్దగా ఏం లేవు. ఏషియన్ మార్కెట్లు మైనస్ లో క్లోజ్ అయినాయి. యూరోపియన్ మార్కెట్లు పెద్దగా ఏం లేదు, ఫ్లాట్ లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు మొత్తం లోహం అంటే లోహాలు, రియాలిటీ షేర్లు ఈ రెండు పడటం జరిగింది. మనం చూడవలసింది ఏంటిది అంటే, ఇప్పుడు ఏదైతే 5వ రోజు ఉదయం పెరిగింది కానీ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. తర్వాత ఈ మెటల్, రియాలిటీ షేర్లు పట్టడానికి మెయిన్ అన్నమాట. తర్వాత ఇది టెక్నికల్ కూడా 24,500 పైన బ్రేక్అవుట్ అయితేనే పెరుగుతుంది అనేది టెక్నికల్ కారణం. ఇక తర్వాత ఈ వరల్డ్ మార్కెట్లు అన్ని ఫాల్ ఉండటం, ఇవన్నిటితోటి మన మార్కెట్లు ఇవన్నిటికంటే కూడా మెయిన్ 4 రోజుల నుంచి పెరుగుతూ వచ్చింది. ఇవాళ వీక్లీ ఏదైతే ఎక్స్పైర్ ఉందో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఓవరాల్ గా పాజిటివే, మనకేం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఇండోనేషియా పర్యటన ఏది మోడీ గారిది, అక్కడ కూడా చాలా ట్రేడ్ డీల్ జరిగినాయి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగినాయి ఇండోనేషియా మన ఇండియాకి. మళ్ళీ మనకి ఏషియా కంట్రీస్ అన్నిటికీ అరామ్కో వాళ్ళు మనకి 11%, అంటే ఏషియన్ కంట్రీస్ వరకు 11% డిస్కౌంట్ తోటి బ్రెంట్ ఆయిల్ సప్లై చేస్తా ఉంటాం. అది గుడ్ న్యూస్ మనకి. ఇవన్నీ గుడ్ న్యూస్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం 4 రోజుల నుంచి పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. రేపు మళ్ళీ పాజిటివ్ ఉంటుంది. ఏదైతే ఎన్ఎస్సి బుధవారం వీక్లీ ఎక్స్పైరీ ఫ్యూచర్స్ ఏదైతే ఉందో ఓపెనింగ్ డే రేపు, కాబట్టి రేపు మళ్ళీ పాజిటివ్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఏం లేదు, ఇక రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఏదైతే ఉందో అవి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్లు, అది కూడా 1వ తారీఖు నుంచి పెరగడం జరిగింది. ఇప్పుడు ఒక $20 మైనస్ లో ఉంది గోల్డ్, 41,49 అక్కడ ఉంది. సిల్వర్ వచ్చి 61.41, అదొక 1.5% సిల్వర్ మైనస్ ఉంది. గోల్డ్ వచ్చి 0.5% మైనస్ లో ఉంది. బ్రెంట్ ఆయిల్ కొంచెం పెరిగింది అనమాట, ఒక 1.13% పెరిగింది, $72.81, అంటే $73 ట్రేడ్ అవుతుంది. ఇది బ్రెంట్ ఆయిల్. కాబట్టి కొంచెం గోల్డ్, సిల్వర్ మైనస్ లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు గోల్డ్ వచ్చి సుమారు ఒక 1,200 వరకు మైనస్ లో ఉంది. తర్వాత సిల్వర్ వచ్చి ఒక 5,000 వరకు, 45,000కి ఒక 100 అటు ఇటుగా మైనస్ లోనే ట్రేడ్ అవటం జరిగింది. ఓవరాల్ గా అయితే మార్కెట్లు పాజిటివ్ లోనే ఉన్నాయి.
మనకిప్పుడు ఏదైతే అంటే మోడీ గారి మధ్య కాలంలో మనకి జపాన్ ట్రేడ్ డీల్ జరిగింది, ఇండియా ఫ్రాన్స్ ట్రేడ్ డీల్ జరిగింది, ఇప్పుడు అమెరికా వాళ్ళు మళ్ళీ వచ్చి ట్రేడ్ డీల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ఇండోనేషియాతో ట్రేడ్ డీల్ ఉంది. మళ్ళీ ఇప్పుడు రేపు 3 రోజులు మళ్ళీ ఆస్ట్రేలియా పర్యటన ఉంది, అక్కడ కూడా ట్రేడ్ డీల్ జరుగుతాయి. మళ్ళీ దాని తర్వాత న్యూజిలాండ్ ఉంది, అక్కడ కూడా ట్రేడ్ డీల్ జరుగుతాయి. ఈ వారం అంతా పాజిటివే, మనకేం ఇబ్బంది లేదు. ఎందుకోసం అంటే ఎక్కడైతే ఈ చిన్న చిన్న దేశాలు అనుకోండి, మోడీ గారి పర్యటనతో ఆ దేశాలతోటి ట్రేడ్ డీల్ జరుగుతూ ఉంటాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు అంటారు వీటిని. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అవన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఇండోనేషియా అయితే ఏమేమి పెరుగుతాయో లిస్ట్ వచ్చేసింది. అవన్నీ రేపొద్దున పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆ షేర్ల వరకు, ఆ సెక్టార్ల వరకు. ఆ సెక్టార్లో ఏవైతే ఏ కంపెనీలకు ఆర్డర్లు వచ్చినాయి, ఇప్పుడు ఇండోనేషియా మోడీ గారి పర్యటన తోటి ఏ కంపెనీలు బెనిఫిట్ అవుతాయో అవన్నీ ఆల్రెడీ లిస్ట్ ఉంది. అవన్నీ రేపు పొద్దున పెరిగే అవకాశాలు కనపడుతుంది. ఇకపోతే రేపు బుధవారం వీక్లీ ఫ్యూచర్స్ ఓపెనింగ్ డే, పాజిటివ్ మార్కెట్. గోల్డ్ సిల్వర్ మాత్రం న్యూట్రల్ గానే ఉంటది, పెద్దగా పడటం పెరగటం ఉండదు. ఎందుకంటే ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే అక్కడక్కడే ఉందో $1 పెరిగింది అనుకోండి, అక్కడ $1 1% పెరిగింది అంటే ఇక్కడ కొంచెం గోల్డ్ సిల్వర్ నెగిటివ్ ఉంటుంది. మళ్ళీ బ్రెంట్ ఆయిల్ కొంచెం ఒక $1 $1.5 అట్లా తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్ గా మళ్ళీ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ గా ఉంటుంది. వీటన్నిటికంటే ముందు మనకి $11 మైనస్ లో వస్తుంది, అంటే తక్కువకి. అది ఇప్పుడు ఆగస్ట్ నుంచి డెలివరీ వస్తుంది. ఆగస్ట్ నుంచి డెలివరీ ఎప్పుడైతే వస్తుందో మనకి ఆటోమేటిక్ గా మన ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, మన రూపాయి బలోపేతం అవుతుంది, ఆటోమేటిక్ ఫారిన్ కరెన్సీ మిగులుతుంది, తక్కువలో వస్తుంది. కాబట్టి మనకి మళ్ళీ ఈ ఆగస్టు ట్రేడ్ డీల్ జరిగినాక మనకి బ్రెంట్ ఆయిల్ తక్కువలో వచ్చినాక అప్పుడు దాన్ని బట్టి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ తగ్గించే అవకాశం ఉంటుంది, గ్యాస్ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఓవరాల్ గా మార్కెట్లు అయితే పాజిటివ్ లోనే ఉన్నాయి, పాజిటివ్ లోనే ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి, అవన్నీ ఇక స్టార్ట్ అవుతాయి అనమాట. చిన్న ఫస్ట్ ఐటీ తోటి ఇవాళ ఎప్పుడైతే మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగిందో ఐటీ సెక్టార్ బాగా పెరగడం జరిగింది. ఐటీ సెక్టార్ లో ఏవైతే షేర్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఉదాహరణకి బిఎస్సి సెన్సెక్స్ ఉంది, బిఎస్సి సెన్సెక్స్ లో 14+ లో ఉన్నాయి, 16 మైనస్ లో ఉన్నాయి. హెచ్ఎల్ టెక్ వాళ్ళ టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఇవన్నీ లీడింగ్ లో ఉన్నాయి అనమాట. ఇది ఐటీ షేర్ల వరకు 30లో 14+, 16 మైనస్. అదే మన ఎన్ఎస్సిలో 24+, 26 మైనస్. అంటే న్యూట్రల్ మార్కెట్. వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం మైనస్ లో క్లోజ్ అయింది, కానీ షేర్లలో ఏం లేదు. 24, 26 కొంచెం ఇండెక్స్ అవన్నీ డౌన్ ఉన్నా కానీ ఓవరాల్ గా షేర్లు పాజిటివ్ లోనే ఉన్నాయి. కాబట్టి మళ్ళీ రేపొద్దున ఇవన్నీ కూడా పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రేపొద్దున మళ్ళీ గ్యాప్ అప్ పెరిగినప్పుడు మార్కెట్లు ఈ ఐటీ సెక్టార్ కొంచెం పడుతుంది. ఏవైతే వేరే ఇప్పుడు ఇండోనేషియా తోటి ఇండియా టైఅప్ అయిందో, మళ్ళీ రేపు ఆస్ట్రేలియా పర్యటన ఉంది మోడీ గారు. మళ్ళీ ఈ వారం అంతా ఇదే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా అయిపోయింది టూరు. ఇక పోతే రేపు ఆస్ట్రేలియా టూరు, తర్వాత న్యూజిలాండ్ టూర్. మళ్ళీ వీకెండ్ కల్లా అయితే టైఅప్లు అవుతాయో, ఏ దేశంతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఏ దేశంతో ఎగుమతులు దిగుమతులు జరుగుతాయో ఆ షేర్ల వరకు పాజిటివ్ లోనే ఉంటుంది. మనం చూడవలసింది ఏంటిది, ఏ దేశాలతోటి ఏ కంపెనీలు టైఅప్ అవుతున్నాయి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. ఉదాహరణకి మొన్న మహారాష్ట్ర గవర్నమెంట్ కువైట్ తోటి టైఅప్ చేసుకుంది ఫిషరీస్ కి సంబంధించింది. ఫిషరీస్ లో ఏ బెనిఫిట్ పొందుతున్నాయో ఆ షేర్లు మూవ్మెంట్ వచ్చేసినాయి. అంటే మనం గమనించవలసింది ఏంటో ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్లు ఏవైతే వేరే వాళ్ళు కూడా కంట్రీస్ తోటి టైఅప్ పెట్టుకుంటారు. అది ఏ సెక్టార్ కి టైఅప్ పెట్టుకుంటారు. ఇప్పుడు సపోజ్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఫిషరీస్, చేపలు వాటికి సంబంధించింది, దానికి సంబంధించిన ఏ షేర్లు ఉన్నాయి అందులో బాగున్నాయి చూసుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రాబ్లం ఏం లేదు, మార్కెట్ పెరగొచ్చు తగ్గొచ్చు న్యూట్రల్ ఉండొచ్చు. మన పని ఏంటిది, బిజినెస్. ఏ సెక్టార్ బెనిఫిట్ అవుతుంది, ఏ షేర్ బెనిఫిట్ అవుతుంది, ఏ షేర్ కి ఆర్డర్స్ వస్తున్నాయి, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా అనుకోండి, ట్రేడ్ డీల్ ద్వారా ఏ కంపెనీలు బెనిఫిట్ అవుతున్నాయి, అది మనం కనుక గమనించగలిగితే ఎనఫ్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది మధ్యాహ్నం యూరోప్ మార్కెట్ లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం అప్పటి నుంచే ప్రాఫిట్ బుకింగ్ హైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి 12 తర్వాత ఫాల్ అవటం మొదలుపెట్టింది. ఇక 257కి ఇంకా ఎక్కువ ఫాల్ అవటం మొదలుపెట్టింది. ఏది మన సెన్సెక్స్ అనుకోండి, నిఫ్టీ అనుకోండి. మనం ఇంకా సింపుల్ గా చూడవలసింది ఏంటిది అంటే, మనకు గుడ్ న్యూస్ ఇంకోటి ఉంది ఇక్కడ. ఎఫ్ఐలు నిన్న బై చేశారు, శుక్రవారం కూడా బైలోకి వచ్చారు. కాబట్టి ఎఫ్ఐఎల్ బయింగ్ జరుగుతున్నంత కాలం ఎఫ్ఐఎల్ ఇప్పుడు నిన్న చిన్న క్వాంటిటీ కొన్నారు, కానీ ఓవరాల్ గా ఇద్దరు కొన్నారు, ఎఫ్ఐఎల్ కొన్నారు, డిఐఎల్ కొన్నారు నిన్న. అందుకని మనం చూడవలసింది ఏంటి, ఎఫ్ఐఎల్ కనుక కంటిన్యూగా బయింగ్ లోకి వచ్చేసేది అనుకోండి, ఇక మన మార్కెట్లకి ఏముండదు నెగిటివ్ పాయింట్లు, క్లీన్ చిట్ వెళ్ళిపోతుంటాయి పైకి.
అంటే పాజిటివ్ లోనే ఉంటాయి, రిజల్ట్స్ వస్తుంటాయి. మళ్ళీ ఈ రిజల్ట్స్ మళ్ళీ మాన్సూన్స్ ఉన్నాయి, ఋతుపవనాలు. జూలై ఉంది, ఇప్పుడు జూలై 31 వరకు ఒక 5,000 కంపెనీల రిజల్ట్స్ వస్తాయి. ఆగస్టు 15 వరకు ఏమైనా బ్యాలెన్స్ 1-6 మిగిలినా గానీ ఆగస్టు 15 వరకు ఫస్ట్ క్వార్టర్ వస్తాయి. మన పని ఏందిగా రోజు ఏ కంపెనీలు రిజల్ట్స్ వస్తున్నాయి, అవి లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ కి ఇప్పటికి ఫస్ట్ క్వార్టర్ కి చెక్ చేసుకోవటం. ప్రాఫిట్ బాగుంది అనుకుంటే 2 రోజుల తర్వాత మళ్ళీ డౌన్ అవటం. అది అయిపోయినాక అప్పుడు మనం కొనుక్కుంటే మళ్ళీ ఒక క్వార్టర్ వరకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.